సో గైస్ మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్. జీకే టాపిక్ వైజ్ బిడ్ బ్యాంక్ అండి 1500 ప్రశ్నలు కేవలము రూ. 59కే ఈ యొక్క పీడిఎఫ్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఇందులో మరి అన్ని టాపిక్స్ కవర్ చేయడం జరుగుతుంది. ఆర్పిఎఫ్, ఆర్ఆర్బి, అంతేకాకుండా ఎస్ఎస్సి ఉద్యోగాలకు అన్నిటికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. కావాలనుకున్న వారు 9030362853 అనే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ నా వాట్సాప్ నెంబర్కి పంపినట్లయితే వెంటనే విత్ ఇన్ 1 అవర్లో మీకు పంపడం జరుగుతుంది పీడిఎఫ్. ఇక్కడ టాపిక్ చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా టాపిక్స్ అన్నీ మనము డిస్కస్ చేసుకోవడం జరుగుతుందండి. ఈ యొక్క పీడిఎఫ్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. మొత్తం 27 టాపిక్స్ అయితే ఇందులో 28 టాపిక్స్ అయితే ఇందులో ఉంటాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వారు వెంటనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. పేమెంట్ చేసి ఆ స్క్రీన్ షాట్ని వాట్సాప్లో పంపించడం ద్వారా తీసుకోవచ్చు, లేదా మన యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లో కూడా పర్చేజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బై. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ఆర్పిఎఫ్, ఎస్ఐ కానిస్టేబుల్ మరియు ఆర్ఆర్బి, గ్రూప్ బి, ఎన్టీపీసీ, ఎస్ఎస్సి, ఎంటీఎస్, జీడీ ఇతర ఉద్యోగాలకు ఉపయోగపడేటువంటి జనరల్ నాలెడ్జ్ బిడ్ బ్యాంకుతో అయితే మళ్ళీ మీ ముందుకు రావడం జరిగిందండి. టాప్ 100 బిట్స్ అయితే ఇందులో మనం చూడబోతున్నాము. ఈ సిరీస్కి చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ ఉందండి. సో ఇదే విధంగా రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మంచి ఎగ్జామ్స్కి మీకు యూస్ఫుల్గా ఉంటాయి. ఓకేనా? సో గైస్, మన యొక్క వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందరూ కూడా జాయిన్ అవ్వండి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 1, జనాభా ప్రకారం భారతదేశంలో అతిపెద్ద జిల్లా ఏది? తానే అండి, మహారాష్ట్ర అండి. సో జనాభా పరంగా అతిపెద్ద జిల్లాగా దీన్ని అయితే మనం చెప్పుకోవచ్చు. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారతదేశమే అవతరించిందండి. 141 కోట్లు దాదాపుగా జనాభా పెరిగింది. 2వ స్థానంలోకి చైనా పోయింది. ఓకే. గాయత్రి మంత్రము ఏ దేవతని ఉద్దేశించి చెప్పబడింది? ఆన్సర్ సవిత అంట అండి. ఓకేనా? గాయత్రి మంత్రము మన వేదాలలో ఉన్నటువంటి గాయత్రి మంత్రము. పసుపు కాండంను ఏమంటారు? రైజోమ్ అనే పేరుతో పిలుస్తాము. ఏంటండి? రైజోమ్, పసుపు కాండంను. నెక్స్ట్, వ్యవసాయము అనేది ఏ భాషా పదము? వ్యవసాయము లాటిన్ భాష అండి. అగ్రికల్చర్ లాటిన్ భాషగా చెప్పుకోవచ్చు. వృత్తాకార వలయం యొక్క గురుత్వాకర్షణ కేంద్రము ఎక్కడ ఉంది? ఆన్సర్ సర్కిల్ మధ్యలో ఉంటుందండి. వృత్తాకార వలయం యొక్క గురుత్వాకర్షణ కేంద్రం సర్కిల్ మధ్యలో. మానవ రక్తం యొక్క పిహెచ్ విలువ ఎంత అంటే 7.4 అండి. 7.4. సో ఆల్మోస్ట్ నీటి పిహెచ్ కూడా అంతే ఉంటుందండి. 7.2 నుంచి 7.5 మధ్యలో నీటి యొక్క పిహెచ్ అయితే ఉంటుంది. ఓకే. నెక్స్ట్, కార్బన్ డేటింగ్ పద్ధతి వయస్సును నిర్ధారించడానికి లేదా నిర్ణయించడానికి అవలంబించిన వారు. వేటికి ఉపయోగిస్తారంటే శిలాజాల యొక్క వయస్సును కనుగొనడానికి. ఓకే. శరీరంలో బ్లడ్ బ్యాంక్ ఏ అవయవం పనిచేస్తుంది? శరీరంలో బ్లడ్ బ్యాంక్గా ఏది పనిచేస్తుందండి? ప్లీహము, ఫ్యామెంట్ అంటారు. ఓకే. నెక్స్ట్, అధిక ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీరంలో ఏ భాగము ప్రత్యేకంగా ప్రభావితమవుతుందంటే కాలేయము. కాలేయం అయితే దెబ్బతింటుందండి అధిక ఆల్కహాల్ వల్ల. భారతదేశంలో మొదటి రేడియో ప్రసారం ఎప్పుడు చేయబడింది అంటే జూన్ 1923న మొదటి ప్రసారము జరిగింది. నెక్స్ట్ వన్, భారత రైల్వే ఎప్పుడు స్థాపించబడింది? 16 ఏప్రిల్ 1853వ సంవత్సరంలో ముంబై నుండి థానే మధ్యగా మొట్టమొదటి రైలు నడవడం అయితే మనము చూడవచ్చు. నెక్స్ట్, భారతదేశపు మొదటి రైల్వే సొరంగం పేరు? పార్సిక్ రైల్వే అంటారండి. పార్సిక్ రైల్వే. భారతదేశంలో రైలు మార్గాన్ని వేసిన ఘనత ఎవరికి దక్కుతుందంటే లార్డ్ డల్హౌసీ. భారత రైల్వేలకు పితామహుడుగా వీరిని మనము చెప్పుకుంటాం, లార్డ్ డల్హౌసీ. నెక్స్ట్, రైల్వే బడ్జెట్ను సమర్పించిన మొదటి భారతీయుడు ఎవరండి? జాన్ మథాయ్. డీజిల్ లోకోమోటివ్ ఆధునీకరణ పనులు ఎక్కడ ఉన్నాయి? డీజిల్ లోకోమోటివ్ ఆధునీకరణ పనులు ఎక్కడ ఉన్నాయండి? పాటియాలా, పంజాబ్లో ఉండడం అయితే మనము చూడవచ్చు. భారతదేశము మరియు పాకిస్తాన్ మధ్య ఏ రైలు నడుస్తుంది? ఆన్సర్ సంఝౌతా ఎక్స్ప్రెస్ మరియు థార్ ఎక్స్ప్రెస్ అనేటువంటివి రెండు కూడా భారత్ మరియు పాకిస్తాన్ యొక్క సరిహద్దుల్లో నడుస్తాయి. నెక్స్ట్ వన్, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి రైల్వే మంత్రి ఎవరండి? జాన్ మథాయ్.
నెక్స్ట్ ఇండియన్ రైల్వే మ్యూజియము ఎక్కడ ఉంది? ఎక్కడండి? చాణుక్యపురి, న్యూఢిల్లీ. చాణుక్యపురి న్యూఢిల్లీలో ఉండడం అయితే మనం చూడవచ్చు. ఆర్పిఎఫ్ యొక్క పూర్తి రూపం ఏంటి? రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. భారతీయ రైల్వేలు ఏ సంవత్సరంలో జాతీయం చేయబడ్డాయి అంటే 1950. స్వతంత్రం వచ్చిన తర్వాత మరి 1950లో భారతీయ రైల్వేలు నేషనలైజ్ చేయడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్, భారతదేశంలో అతిపెద్ద రైల్వే ప్లాట్ఫామ్ ఎక్కడ ఉందంటే గోరఖ్పూర్. నెక్స్ట్, భారతదేశపు మొదటి రైల్వే మంత్రి ఎవరు అంటే మహిళా రైల్వే మంత్రి మమతా బెనర్జీ గారండి. ఓకే, నెక్స్ట్ వన్, రైల్వే మేనేజ్మెంట్ గురు పేరుతో ప్రసిద్ధి చెందిన రైల్వే మంత్రి ఎవరు? రైల్వే మేనేజ్మెంట్ గురు ఎవరండి? లాలూ ప్రసాద్ యాదవ్ గారు. ప్రపంచంలో భారతీయ రైల్వేల స్థానం ఏంటి అంటే రెండవదిగా మనమైతే చెప్పుకోవచ్చు. రైల్ వీల్ ఫ్యాక్టరీ, రైలుకు ఉండేటువంటి చక్రాలు తయారు చేసే ఫ్యాక్టరీ ఎక్కడుందండి? యలహంక, బెంగళూరులో కలదు. జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని ఎవరిచ్చారండి? లాల్ బహదూర్ శాస్త్రి. బోధ్ గయ ఏ మతానికి సంబంధించినది? సమాధానం బౌద్ధ మతం అండి. బోధ్ గయ బుద్ధుడు జ్ఞానోదయం పొందినటువంటి ప్లేస్ అండి ఇది, బోధ్ గయ. నెక్స్ట్ వన్, బౌద్ధ మత స్థాపకుడు ఎవరు? ఏంటి, సిక్కు మత స్థాపకులు ఎవరండి? గురునానక్ దేవ్ అండి, గురునానక్ దేవ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. భారతదేశంలో మొదటి రైలు ఎప్పుడు నడిచిందంటే ఏప్రిల్ 16, 1853 ఇక్కడి నుంచి ముంబై టు థానే మధ్య. భారతదేశంలో అత్యంత పొడవైన రహదారి ఏది? జీటీ అంటారండి, గ్రాండ్ ట్రంక్ రోడ్. ఓకేనా, గ్రాండ్ ట్రంక్ రోడ్ భారతదేశంలో అతి పొడవైనది. నెక్స్ట్ వన్, భారతదేశంలోని ఏ నగరాన్ని పింక్ సిటీ అని పిలుస్తామంటే జైపూర్ అండి. ఓకేనా, జైపూర్ రాజస్థాన్ యొక్క రాజధాని. ఇన్క్విలాబ్ జిందాబాద్ అనే నినాదాన్ని మొదట ఎవరు ఇచ్చారంటే సర్దార్ భగత్ సింగ్. భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఏర్పాటు చేసిన రాజ్యాంగ సభ అధ్యక్షులు ఎవరు అంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. నెక్స్ట్, అలీగఢ్ ఏ ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది? అలీగఢ్ అండి. దేనికండి? తాళాలు చేయడానికి, లాక్స్. భారతీయ డీజిల్ ఇంజిన్ తయారీ యూనిట్ అయిన డీజిల్ లోకోమోటివ్ వర్క్స్ ఎక్కడ ఉంది అంటే వారణాసి. డీజిల్ ఇంజన్లు తయారు చేస్తారండి ఇక్కడ. బైసాఖి పండుగను ఏ మతం జరుపుకుంటుందంటే సిక్కు మతము. షహనామా ఎవరి రచన? ఫిరదౌసి. కన్వెన్షన్లో 2వ ఆర్టికల్ ప్రకారము రాష్ట్రపతి లోక్సభను రద్దు చేయవచ్చు, ఆర్టికల్ 85 ప్రకారం. రాత్రి అంధత్వం అంటే ఏంటండి? రాత్రి అంధత్వం అంటే రేచీకటి. ఏ విటమిన్ లోపం వల్ల వస్తుందంటే విటమిన్ ఏ. గుర్జారా ప్రతిహార రాజవంశాన్ని ఎవరు స్థాపించారంటే నాగభట్ట 1. గుర్జారా ప్రతిహార రాజవంశాన్ని. నెక్స్ట్ వన్, కనౌజ్ను ప్రతిహార సామ్రాజ్యానికి రాజధానిగా చేసిన వారు ఎవరు? నాగభట్ట 2. నెక్స్ట్ వన్, ప్రసిద్ధ పండితుడు రాజశేఖర్ ఏ నదిని ఆర్యవర్త మరియు దక్షిణాపథ సరిహద్దు రేఖగా పరిగణించారు? ఏ నదినండి? నర్మదా నది. ఏ చౌహాన్ పాలకుడు పృథ్వీరాజ్ చౌహాన్గా ప్రసిద్ధి చెందారంటే పృథ్వీరాజ్ 3. సికార్ యొక్క హర్షనాథ్ ఆలయాన్ని ఎవరు నిర్మించారు? సికార్ యొక్క హర్షనాథ్ ఆలయాన్ని ఎవరు నిర్మించారండి? గువాక్ 1 లేదా చౌహాన్ రాజవంశము. ఏ రాజవంశం యొక్క సరిహద్దును సపద్లక్ష్ ఏంటండి? సపద్లక్ష్ పేరుతో పిలుస్తారంటే చౌహాన్ యొక్క రాజవంశంని. ఓకే, నెక్స్ట్ వన్, ఏ వంశము ముస్లిం వ్యాపారులపై తురుష్కండ్ అనే పన్ను విధించిందంటే గహద్వాల్ రాజవంశము. పర్మార్ రాజవంశానికి చెందిన ఏ పాలకుడు చాళుక్యరాజు తైలప్ 2ను 6 సార్లు ఓడించారంటే వాక్పతి ముంజండి. నెక్స్ట్, పాల వంశ స్థాపకులు ఎవరు? గోపాలుడు. ఓకేనా. సో గాయస్, ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ అండి. ఆర్ఆర్బి కావచ్చు, ఆర్పిఎఫ్ కావచ్చు, అంతేకాకుండా ఎస్ఎస్సి, వీటన్నిటిలో వచ్చినటువంటి ప్రీవియస్ బిట్స్ అన్ని ఇవన్నీ కూడా ఇంపార్టెంట్, చాలాసార్లు రిపీటెడ్గా వస్తున్నాయండి. ఖగోళ శాస్త్రానికి సంబంధించిన అద్భుత్ సాగర్ పుస్తకాన్ని ఎవరు వ్రాసారంటే బల్లాల్ సేన్. నెక్స్ట్, క్రింది పాలకులలో ఎవరు కొత్త శకాన్ని నడిపిన కీర్తిని కలిగి ఉన్నారు? ధర్మపాల, దేవపాల, విజయసేన్, లక్ష్మణ్ సేన్. ఇందులో లక్ష్మణ్ సేన్
కొత్త శకాన్ని ఓకేనా నడిపినటువంటి ఘనత ఉంది. ఆంగ్లో మహమ్మద్ ఓరియంటల్ కళాశాల స్థాపనకు ఎవరు బాధ్యత వహించారు? ఓకే, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అండి. ఎవరు? సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. నేమ్ సేక్ పుస్తక రచయిత ఎవరంటే జాంపా లహరి. జాంపా లహి లేదా జంపా లహరి గారు. శరీరం యొక్క వేగం రెట్టింపైనప్పుడు దాని మొమెంటంకు ఏమి జరుగుతుంది? శరీరం యొక్క వేగం రెట్టింపైనప్పుడు నార్త్ మొమెంటం డబుల్ అవుతుంది. ఏ రాజ్యాంగ సవరణ తర్వాత బోడో మరియు డోంగ్రీ భాషలు 8వ షెడ్యూల్లో చేర్చబడ్డాయి? 92వ సవరణ ద్వారా. రాజకీయాలంటే రాజకీయం అనే పదాన్ని మొదట ఎవరు ఉపయోగించారు? రాజకీయాలంటే రాజకీయం ఎవరు ఉపయోగించారండి? అరిస్టాటిల్. నెక్స్ట్ వన్. ఏ రక్తనాళాలు ఊపిరితిత్తుల నుండి గుండెకు స్వచ్ఛమైన రక్తాన్ని తీసుకెళ్తాయంటే ఫ్లూరల్ సిరా. ఇంపార్టెంట్, ఫ్లూరల్ సిరా. నెక్స్ట్ వన్. కంప్యూటర్ వేగాన్ని కొలవడానికి ఏ యూనిట్ ఉపయోగించబడుతుంది? ఎంఐపిఎస్ అంటారండి ఇది. ప్రపంచంలోని ఏ దేశం అత్యధిక టీని కలిగి ఉంది? భారతదేశము. నెక్స్ట్. బ్లాక్ టైట్ యొక్క ప్రసారం పేరేంటి? ఫ్లై నుండి. ఓకే. సత్యార్థ ప్రకాష్ రాసిన వారు ఎవరంటే దయానంద సరస్వతి. స్వామి దయానంద సరస్వతి. నెక్స్ట్. పర్యావరణ సమస్యతో వ్యవహరించడం ద్వారా ప్రపంచాన్ని రక్షించడం లక్ష్యంగా ఉన్న అంతర్జాతీయ ఉద్యమం గ్రీన్ పీస్ ఉద్యమము. నెక్స్ట్. బెర్నౌలీ సూత్రము పరిరక్షణ యొక్క ప్రకటన ఏంటండి? రేఖా మొమెంటం. జీవశాస్త్రం యొక్క తండ్రి అంటారు ఎవరిని? జీవశాస్త్రం యొక్క తండ్రి ఎవరండి? అరిస్టాటిల్. ప్రోటీన్ల ఫ్యాక్టరీ అని డాష్ని అంటారు ఎవరినండి? ప్రోటీన్ల ఫ్యాక్టరీ అని రైబోజోమ్. నెక్స్ట్ వన్. జన్యు అనే పదాన్ని ఎవరు ప్రతిపాదించారు? జన్యు జోహన్నెస్. నెక్స్ట్ వన్. డిఎన్ఏ యొక్క డబుల్ హెలిక్స్ మోడల్ యొక్క సహకారం ఏంటి? వాట్సన్ మరియు క్రిక్ దీన్ని ప్రతిపాదించారండి. డిఎన్ఏ మరియు డబుల్ హెలిక్స్ మోడల్ యొక్క సహకారం ప్రతిపాదించిన వారు వాట్సన్ అండ్ క్రిక్. ఆర్సీబీ జీవితకాలం ఎంత? రెడ్ బ్లడ్ సెల్స్ 120 రోజులు. వైట్ బ్లడ్ సెల్స్ జీవితకాలం ఎంత అంటే 2 నుంచి 4 రోజులు మాత్రమే అండి. ఓకేనా. అయోడిన్ ఏ హార్మోన్లో ఉంటుంది? అయోడిన్ ఏ హార్మోన్లో ఉంటుంది అంటే థైరాక్సిన్. ఆక్సిజన్ లేకపోవడం వల్ల వచ్చే వ్యాధి హైపో ఎగ్జిమా అంటారు దీన్ని. ఓకేనా. నెక్స్ట్. ఏ గ్రంథిని మాస్టర్ గ్లాండ్ అని కూడా పిలుస్తారు? దేన్నండి? పిట్యూటరీ గ్రంథి. నెక్స్ట్ వన్. మానవ మెదడు బరువు సుమారు 1350 గ్రాములు ఉంటుంది. గీత రహస్య రచయిత ఎవరు? బాలగంగాధర్ తిలక్. ఏ కాంగ్రెస్ సమావేశంలో మహాత్మా గాంధీ చనిపోవచ్చు కానీ గాంధీయిజం ఎప్పటికీ జీవిస్తుంది అన్నారు? కరాచీ సమావేశం 1931లో. నెక్స్ట్. వార్తాపత్రికల నుంచి ఏర్పాట్లను తొలగించిన బ్రిటిష్ పాలకుడు చార్లెస్ మెట్కాఫ్. ఓకే, అంటే వార్తాపత్రికల పన్ను అండి. నైలు విప్లవానికి ఎవరు నాయకత్వం వహించారు? దిగంబర్ విశ్వాస్ మరియు విష్ణుచరణ్ విశ్వాస్. రామ్మోహన్ రాయ్కి రాజా బిరుదునిచ్చిన వారు ఎవరు? అక్బర్ II అండి. నెక్స్ట్. స్వాతంత్రం తర్వాత కూడా గోవా చాలా సంవత్సరాలు భారతదేశంలో భాగం కాదు. ఈ ప్రాంతం ఎవరి ఆధీనంలో ఉందంటే పోర్చుగల్ వారి. క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో జైలు నుంచి తప్పించుకున్న తర్వాత భూగర్భ కార్యకలాపాలకు నాయకత్వం వహించిన వారు జయప్రకాష్ నారాయణన్. ఇంపార్టెంట్. 3 రౌండ్ టేబుల్ సమావేశాల్లో ఎవరు పాల్గొన్నారు? డాక్టర్ అంబేద్కర్. బెంగాల్ విభజన 1905కి వ్యతిరేకంగా ఉద్యమానికి నాయకత్వం వహించిన వారు సురేంద్రనాథ్ బెనర్జీ. అప్పుడు స్వదేశీ ఉద్యమం అయితే స్టార్ట్ అయిందండి. తాంత్యా తోపే అసలు పేరేంటి? రామచంద్ర పాండురంగ. దాల్చిన చెక్క ఏ భాగం నుంచి లభిస్తుంది? బెరడు నుండి, చెట్టు యొక్క బెరడు. అమృత్ బజార్ పత్రిక ప్రచురణ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఎప్పుడండి? 1868. భూమి నుండి సేకరించిన ముడి చమురును ఏ పద్ధతి ద్వారా వేరు చేస్తారు? పాక్షిక స్వేదనము ద్వారా. ఇంపార్టెంట్. నైలు నది ఒడ్డున ఏ నాగరికత అభివృద్ధి చెందింది? ఏంటండి? ఈజిప్షియన్ నాగరికత. అక్బర్ దిన్-ఇ-ఇలాహి మతాన్ని ఎప్పుడు ప్రకటించారు? 1582 క్రీస్తు శకం. ఇంపార్టెంట్. భరతనాట్యం ఏ రాష్ట్రానికి చెందిన శాస్త్రీయ నృత్యము? తమిళనాడు.
మానవ శరీరంలో అతిపెద్ద భాగం ఇది. సమాధానం చర్మం అండి. ఇంపార్టెంట్. భారతదేశ సర్వోన్నత కమాండర్ ఎవరు? సర్వదళాధిపతి, త్రిదళాధిపతి, రాష్ట్రపతి గారు. ధన్వంతరి అవార్డు ఏ రంగానికి సంబంధించింది? వైద్య రంగం. హిట్లర్ ఎప్పుడు ఆత్మహత్య చేసుకున్నారంటే ఏప్రిల్ 30, 1945. రెండవ ప్రపంచ యుద్ధంలో ఓడిపోయిన వెంటనే ఇక అంటే వారి యొక్క ప్రత్యర్థి దేశాలొచ్చి ఎలాగూ చంపేస్తాయని చెప్పేసి ఎవరి చేతిలో చావడం ఇష్టం లేక ఆత్మహత్య చేసుకుంటాడు. దయానంద సరస్వతి అసలు పేరు మూలశంక. ఎల్లో టెర్రర్ అని ఎవరిని సంబోధించారంటే జపాన్ని. ఎల్లో టెర్రర్. నగరాలను నిర్మించిన మొదటి సుల్తాన్ ఎవరు? ఢిల్లీ సుల్తాన్ గియాసుద్దీన్ తుగ్లక్ అండి. భారతదేశం మొదటి తాత్కాలిక ప్రధానమంత్రి ఎవరు? గుల్జారీలాల్ నందా. మహారాష్ట్రకు చెందిన ఏ సంఘ సంస్కర్తను లోకేట్ వాడి అని పిలుస్తారు? గోపాల్ హరి దేశ్ముఖ్. భూమి యొక్క గెలాక్సీని ఏమంటారు? మందాకిని. ఇంపార్టెంట్. భట్నాగర్ అవార్డును ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1957. ఏ జంతువు గుండె బరువు 600 కిలోల వరకు ఉంటుందంటే బ్లూ వేల్ యొక్క బరువు అయితే ఉంటుంది. సో గాయస్, ఇది టాప్ 100 జీకే బిట్స్ అండి. ఏదైనా టాపిక్ పైన మీకు క్లాస్ కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎవరైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో తప్పకుండా రెగ్యులర్గా ఫాలో అవ్వండి. క్లాసెస్ చాలా చాలా ముఖ్యమైనవండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.